హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 53వ భాగాన్ని వినిద్దాం. ఏంటి మా నాతో ఏదో మాట్లాడాలని పిలిచావు అన్నాడు దేవా. నాన్న చెప్పమ్మా. అదర్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న అంది లాస్య. లాస్య అవును నాన్న, ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంటూ తలదించుకుంది. వెంటనే లాస్య చెంప పగలటం, ఆమె బెడ్ మీద పడటం జరిగాయి. చంపేస్తాను పిచ్చి వేషాలు వేశావంటే. ఎలా కనపడుతున్నాను నీ కంటికి? మా బాబు ఏది చెప్తే అది అన్నటికంటా గంగిరెద్దుల్లో తలాడిస్తాడు అనుకుంటున్నావా? నాన్న అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే వినటానికి నేను రెడీగా లేను. కానీ ఆదర్వ ఆద్యాన్ని ప్రేమిస్తున్నాను నాన్న. ఎలా నేను మీ మాటలకు తల ఉంచి మెడలో 3 ముళ్ళు వేయించుకోగలను? అవతల క్రిష్కి కూడా మాటిచ్చాను నాన్న తను పెళ్లి చేసుకుంటానని. లాస్య నాకు కోపం రప్పించుకో. చూడు, ఆ ఆద్యాన్ని చంపైనా సరే ఆ ఆదర్వతో నీ పెళ్లి జరిపిస్తాను. నాన్న ఎందుకు నాన్న మీరు ఇంత రాక్షసంగా ఆలోచిస్తున్నారు? కూతురు సంతోషం కంటే మీకు మీ పంతమే ఎక్కువ. అసలు నువ్వు నా కూతురివైతేనే కదా. లాస్య షాకింగ్గా చూసింది. నాన్న నువ్వు అసలు నా కూతురివే కాదు. మరి నేను అనాథనా? అసలు కాదు, నువ్వు ఒక గొప్పింటి బిడ్డవి. మరి మా అమ్మ నాన్న ఎవరు? నాన్న మీరే కదా మా నాన్న. నిజం చెప్పండి నాన్న. కావాలంటే నేను కృష్ణని వదిలేయమన్నా వదిలేస్తాను, అంతేకాని ఇలాంటి అబద్ధాలు చెప్పకండి నాన్న. మీరే కదా నా తండ్రి. మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారో నాకు తెలుసు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ ఏడుస్తూ దేవా దగ్గరికి వచ్చింది. దేవా నవ్వుతూ, పిచ్చిదానా, నేను చెప్పేది నిజమే. నువ్వు అసలు నా కూతురువే కాదు. చనిపోయిన మీ అమ్మ అసలు నీ కన్న తల్లే కాదు. మరి నేను ఎవరిని నాన్న? చెప్పను, కానీ నేను చెప్పింది చెయ్యి. నువ్వు ఆదరుని పెళ్లి చేసుకో. నాన్న నా జీవితాన్ని మీరే ఎందుకు బలి చేస్తున్నారు? క్రిష్ లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఇప్పుడే కదా అన్నావు నీకంటే ఎవరు ఎక్కువ కాదు నాన్న, నీకోసం కృష్ణైనా వదులుకుంటానని. అవును నాన్న, నీకంటే ఏది ఎక్కువ కాదు. నేను కృష్ణని వదులుకుంటాను, కానీ ఆద్యకి అన్యాయం చేయి నాన్న. దేవా నవ్వుతూ, నీకు మీ అమ్మా నాన్న కావాలా వద్దా? వద్దు నాన్న, నాకు ఎవరు వద్దు. నువ్వే నాకు నాన్నవి. ప్లీజ్ నాన్న, నాకు అబద్ధాలు చెప్పకండి అంటూ ఏడుస్తూ కింద కూలబడింది. తండ్రిగా నా కోరికను నెరవేర్చు. నువ్వు ఆదరుని పెళ్లి చేసుకో. నాన్న ఆద్య లాస్యని మరో చెంపపై కొట్టి, చంపేస్తాను. నీకు మీ అమ్మ బుద్ధిలే వచ్చాయి. పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తావు. నువ్వు కానీ నేను చెప్పినట్లు చేయకపోతే ఆ ఆద్యాన్ని పెళ్లి మండపంలోని చంపేస్తాను. అర్థమైందా? పడుకో, పెళ్లికి టైం ఉంది కదా. ఏడుస్తూ దేవా వైపు చూస్తుంది. నిజంగా నా స్థానంలో మీ కూతురుంటే ఇలానే చేస్తారా? డబ్బు కోసం ఏదైనా చేస్తాను. ఈ దేవా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు కోపంగా చెప్పి బయటికెళ్ళాడు. లాస్య అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఎన్నో జవాబు లేని ప్రశ్నలు. బెడ్ మీద కూర్చొని పెళ్లి చీరను అలానే చూస్తూ ఉండిపోయింది. ఆద్య అప్పుడే లోపలికి వచ్చారు. యామిని, జయరాం కూడా. ఏమైంది ఆద్య, నిద్ర రావటం లేదా? చీరేంటే అప్పుడే తీసుకున్నావు, నీకు నచ్చలేదా? లేదమ్మా, నిద్ర రావటం లేదు. ముందు పడుకో. ఏవండి, కబోర్డ్లో మంగళసూత్రాలు బాక్స్లో పెట్టాను, అవి తీసుకొని బయటికి రండి. సరే. నేను కిందికి వెళ్తాను, చాలా పనులున్నాయి. ఆద్య రెస్ట్ తీసుకోమ్మా. అమ్మా. యామిని బయటికి వెళ్ళగానే, ఏమైంది ఆద్య అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, భయంగా ఉంది నాకు. భయం ఎందుకు తల్లి? మీ ఆయన ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడులే. ఆద్య ఆశ్చర్యంగా చూస్తుంది. నాన్న ఆదర్ని తక్కువ అంచనా వేయకు, ముందు రెస్ట్ తీసుకో, ఎక్కువ ఆలోచించుకో అని జయరాం కబోర్డ్ నుంచి బాక్స్ తీసుకుని వెళ్ళగానే, ఏమీ ఆలోచించొద్దు అంటున్నారు. ఉదయమే పెళ్ళి. దేవుడా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వే నాకు దారి చూపించు. బయటికి వచ్చి ఇల్లంతా చూసింది. లైటింగ్స్తో, పూల డెకరేషన్తో ఇల్లంతా కలకలాడుతుంది. అంతా రెడీ కదా, బయట కూడా పూల డెకరేషన్ చేయండి. అలాగే సార్. అన్నయ్య కాఫీ తీసుకో. మహా నవ్వుతూ యామిని చేతిలో కాఫీ తీసుకొని, నువ్వెందుకమ్మా తెచ్చావు? పని వాళ్ళు ఉన్నారు కదా. తాగన్నయ్య, నేను తెస్తే ఏమైంది? మహా నవ్వుతూ కాఫీ సిప్ చేశాడు. అన్నయ్య. ఏంటి మా? ఆర్కే ఇంకా రాలేదు. పెళ్ళికొడుకు ఈరోజే షూటింగ్ కూడా అయిపోయింది కదా అన్నయ్య, మరి ఇంకా ఎందుకు వాడు రాలేదు? ఇంతకు ముందే వాడికి ఫోన్ చేశాను మా, పెళ్లి టైంకి వచ్చేస్తానని చెప్పాడు. ఎంతైనా ఆడపిల్ల తల్లిని కదా అన్నయ్య, నా భయం నాకుంటుంది, అందుకే అలా అడిగాను. లేదు యామిని, నువ్వు అలాంటి టెన్షన్ పెట్టుకోకు. సరే అన్నయ్య. యామిని వెళ్ళగానే మహా ఆలోచనలో పడ్డాడు. వీడు నా మాటని కాదనడు. ఆర్కే మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదురా. యామినికి నిజం చెప్పై, ఆర్కే నీ పెద్ద మేనకోడల్ని ప్రేమిస్తున్నాడని. నాన్న అంటూ కోపంగా చూశాడు మహాదేవ్.
నాన్ననే మాట్లాడుతున్నాను. బంధువుల ముందు పరువు పోకుండా ఉండాలంటే నువ్వు ఆర్కేని భానుకిచ్చి పెళ్లి చేయాలి, లేదంటే అంతా తలక్రిందలవుతుంది. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది నాన్న. మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. తండ్రిని కదా, నీ మంచికే చెప్పాను. వినకపోతే నేనేమి చేయలేను. కానీ పెళ్ళైన తర్వాత ఆర్కే కానీ అదరు కానీ ఒక్క మాట అన్నా సరే ఈ జగదీష్ విశ్వరూపం నువ్వు చూస్తావు. నాన్ననే మాట్లాడుతున్నాను. పోయి రాక్షసుని తెచ్చి ఇంట్లో పెట్టావు. వాడు అసలు ఎలాంటి వాడో కూడా నీకు తెలియదు. వాని గుడ్డిగా నమ్ముతున్నందుకు నీ పిచ్చికి ఏం పేరు పెట్టాలో తెలియటం లేదు. నాన్న, దేవాని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను. వాడి విశ్వరూపం ఏంటో ఈరోజే చూస్తావు నువ్వు. అప్పుడు కూడా ఈ మాటను, దేవాని ఒక్క మాట అన్నా ఊరుకోనని కోపంగా అక్కడి నుంచి వెళ్లారు జగదీష్ గారు. తండ్రి మాటలు అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు మహాదేవ్. మండపం ముందు కారు ఆగడంతో కారు దిగారు భాను, ఆమని, భరత్. ఏంట్రా ఇంత టైం పట్టింది రావటానికి? అది నాన్న, అక్కని రెడీ చేయాలి కదా, అందుకే ఇంత టైం అయింది. అమ్మ వెళ్దామా లోపలికి? అక్క పద అంటూ భాను చుట్టూ చూసింది. ఊరి జనమంతా మండపంలోనే ఉన్నారు. చోటు చాలాక బయట కొంతమంది ఉన్నారు. ఊరంతా తన పెళ్లి చూడాలని బయట ఎల్ఈడి స్క్రీన్ పెద్దది పెట్టించాడు దేవాంశ్. చూస్తూ ఉంటే అంత పెద్ద పండగలా ఉంది. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు అంటూ లోపలికి నడిచింది. కూతురు వెనకే వెళ్తున్న ఆమెని చేతిని పట్టుకుని, ఆమెని నీతో మాట్లాడాలి, ఒకసారి నాతో పాటు బయటికి పద అన్నాడు. ఏమైందండి? చెప్తాను అంటూ ఆమెని పక్కకి తీసుకొచ్చి, నువ్వు ఏడుస్తున్నావా? లేదండి. అబద్ధం చెప్పావంటే నేను అసలు ఊరుకోను. చెప్పు, నువ్వేడ్చావా? అని తలదించుకుని, ఆ దేవాంశ్ అసలు నాకు నచ్చలేదండి. ఏదో కీడు జరుగుతుందని నా మనసు కనిపిస్తుంది. ఏం కాదు, నువ్వు ప్రతిసారి ఏడవకు ఆమని. ముందు ధైర్యంగా ఉండు. దాని ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి జరుగుతుంది. ఆయన ఎందుకు ఏడుస్తున్నావు? ఆర్కే మాటలు గుర్తుకు రావడంతో, లేదండి నేను ఏడవటం లేదు, పదండి, మన కూతురు పెళ్లి చూడాలి కదా. ఆమని, నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? లేదండి, ఏం దాయటం లేదు తడబడుతూ చెప్పింది. అశోక్ మనసులో అనుమానం మొదలైంది. కానీ ముహూర్తం టైం దగ్గర పడడంతో ఇంకా ఆమనిని కదిలించలేదు. ఆమెని చేతిని పట్టుకుని మండపం దగ్గరికి వచ్చారు. పెళ్లి బట్టల్లో ఎంతో అందంగా ఉన్నాడు దేవాంశ్. అతని పక్కనే పెదవులపై నవ్వు లేకుండా పంతులు గారు చెప్తున్న మంత్రాలు చెబుతూ ఏదో లోకంలో ఉంది భాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను వదిలేవు కదా. ఆ మాటలే ఆమె మనసులో లేకుండా చేస్తున్నాయి. ఎందుకు బావా అలా అన్నాడు? అసలు ఏమై ఉంటుంది? ఏదో జరిగింది. నా దగ్గర ఏదో దాస్తున్నాడు. కానీ అడిగితే చెప్పడు. మూర్తి బాబాయ్ని అడిగితే చెప్తాడు. ఆర్కే అన్ని విషయాలు మూర్తి బాబాయ్కి చెప్తాడు కదా. అవును, ఈ విషయం నేను మూర్తి బాబాయ్ని అడగాలి అనుకుంది. ఏంటి పెదవులపైన నవ్వులేదు, ముఖంలో కలలేదు? పైగా మీ హీరో ఏవేవో డైలాగ్స్ కొట్టాడు కదా. మండపం అదిరిపోవాలి, బంధువులందరినీ పిలు, ఆర్కే పెళ్ళంటే మాటలు కాదు, ఏవేవో సినిమా డైలాగ్స్ చెప్పాడు. నువ్వు ప్రేమించిన వాడు ఓన్లీ డైలాగ్స్ మాత్రమే చెప్తాడా? నీకోసం ఏమీ చేయడా? భాను ఏం మాట్లాడలేదు. దేవాంశ్కి ఒక లుక్ ఇచ్చి ఊరుకుంది. ఏంటి మాటలు రావడం లేదు భానుమతి గారికి? మరో 6 గంటలో నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. వాడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పటికి వచ్చి ఆర్కే జాడే కనిపించలేదు. నిజంగా నిన్ను ప్రేమించాడా, లేదంటే నిన్ను వాడుకుని వదిలేశాడా? అక్కడికక్కడికే దేవాంశ్ చెంప అనిపించాలనిపించింది భానుకి. కానీ నా మొగుడు వాడుకుని వదిలేసే రకమో లేదంటే కోరికలు తీర్చుకునే రకమో కాదు. వస్తాడు, నువ్వే చూద్దు గాని వాడు ఏ రకమో. ఒక్కసారి దూరంగా ఉందామని ఆలోచన వస్తేనే నా చెంప అనిపించాడు. ఇప్పటికే ఆ దెబ్బ నొప్పి నా మనసులోనే ఉంది. అలాంటిది నీకు నేను సొంతం అవటం అంటే నన్ను చంపి వాడు వస్తాడు, ఖచ్చితంగా నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. నిన్ను చూస్తే జాలేస్తుంది భాను. చుట్టూ అంతా నా మనుషులే. బయటే వాడి కోసం రౌడీల్ని పెట్టాను లేపేయమనే. అలాంటిది మండపంలోకి వచ్చి నీ చేతిని పట్టుకుని ఊరి పొలిమేర ఎలా దాడతాడో నేను చూస్తాను. భాను మనసులో భయంగా ఉన్న ఆర్కే మాటలు తన మనసులో మెదిలి తనకి ఎంతగానో ధైర్యం ఇచ్చాయి. ఏంటి చెమటలు పడుతున్నాయి, భయపడుతున్నావా? నేను భయపడడం లేదు, మా ఆయన ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్నాను అని కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది. దేవాంశ్ నవ్వుతూ పూజ చేస్తున్నాడు. చేస్తూ తన తల్లి వైపు చూశాడు. సావిత్రి బాధగా కొడుకు వైపు చూస్తుంది. భాను మాత్రం మౌనంగా ఉంది. పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తుంది. కానీ మనసులో ఏదో భయం. దేవుడా, మా బావకి ఏమీ కాకూడదు, ఎలా అయినా నువ్వే తన్ని కాపాడు. మనసులో దేవుని ఎంతగానో కోరుకుంది భాను. ఆమె ముఖంలో భయం, కంగారు స్పష్టంగా తెలుస్తున్నాయి. ముహూర్తం టైం దగ్గర పడే కొద్దీ తన గుండె వేగం పెరుగుతోంది. అప్పటికే కూతురు ముఖంలో కలుగుతున్న భావాలన్నీ పసిగడుతూ ఉన్నాడు అశోక్. ఇది భయంతో పెళ్లి చేసుకుంటుందా, లేదంటే ఇష్టంగానే చేసుకుంటుందా? అసలు ఎందుకు ఇప్పటి వరకు బానే ఉన్న భాను భయపడుతోంది? దేవాంశ్ పూజ చేస్తూనే భాను ముఖం చూశాడు. ఇంతలో పంతులు గారు జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోవడంతో భాను కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ దేవాంశ్ వైపు చూసింది. దేవాంశ్ గర్వంగా చూసి నవ్వాడు. ఇంతలో భాను గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వెంటనే ఆమె పెదవులపైన నవ్వు.
ఆర్కే వచ్చినట్లు ఆమె గుండె చప్పుడే తనకి సిగ్నల్ ఇచ్చింది. సడన్గా నవ్వుతున్న భాను వైపు చూశాడు దేవాంశ్. అశోక్ కూడా ఆశ్చర్యంగా చూశాడు. ఆమెనికైతే భయం మొదలైంది, మండపంలో ఎటువంటి రచ్చ జరగబోతుందో అని. వంటికి పట్టిన చెమట, అలసిన శరీరం, అక్కడక్కడ ఒంటి మీద చిన్న చిన్న గాయాలు, బయట ఉన్న రౌడీలందరినీ మక్కిలి ఇరగ్గొమ్మి లోపలికొచ్చాడు ఆర్కే. అశోక్ షాక్గా ఆర్కే వైపు చూస్తాడు. మండపంలో దేవాంశ్ పెట్టిన మిగిలిన రౌడీలు కూడా ఆర్కే మీదకి దూకారు. ఇంకా ఆర్కే కోపం మామూలుగా లేదు. కుక్కను కొట్టినట్లు అందరినీ తెగ కొడుతున్నాడు. అతని ముఖం మామూలుగా లేదు. సింహం జింకను వేటాడుతున్నట్టు ఒక్కొక్కరిని ఒక్కోలా వేటాడుతున్నాడు ఆర్కే. అతని ముఖం చూసిన ఆమెనికి భయం వేసింది. తెలియకుండానే ఆమెకి ఒళ్ళంతా చెమట పట్టేసింది. మండపంలో ఉన్న అందరి పరిస్థితి అంతే. దేవాంశ్ కోపంగా పైకి లేచాడు. భాను నవ్వుతూ ఆర్కే వైపు చూసింది. అందరినీ చితక్కొట్టి నేరుగా భాను ముందు నించున్నాడు. ఊరి జనమంతా ఏం జరుగుతుందన్న భయంతో చూస్తున్నారు. ఎందుకంటే దేవాంశ్ గురించి అందరికీ తెలుసు కనుక. కోపంగా ఆర్కే ముందుకొచ్చి కొట్టడానికి చెయ్యెత్తాడు దేవాంశ్. ఆగు దేవాంశ్, అతని మీద ఇంకో దెబ్బ పడినా నేను ఊరుకోను. ఎంతో గంభీరంగా వినిపించాయి ఆ మాటలు. గాల్లోనే దేవాంశ్ చెయ్యి ఆగిపోయింది. కారణం, ఆ మాటలు ఎవరివో కాదు, తన తల్లివి. అందుకే ఆగాడు. లేదంటే ఆర్కేతో పోరాడడానికి రెడీగానే ఉంటాడు. ఆశ్చర్యంగా సావిత్రి వైపు తిరిగాడు. అమ్మా అంటూ. సావిత్రి బాధని దిగమింగుకొని, నువ్వు భానుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును ఆర్కే, వెళ్ళి మీ మరదల మెడలో 3 ములువై, ముహూర్తం టైం అవుతుంది కదా. అమ్మా, పిచ్చి గాని పట్టిందా? అసలు ఏం చేస్తున్నాను? నీకు తెలుసు కదా నా గురించి. నాకు గాని తిక్కరేగిందంటే వీడితో పాటు ఊరినంతా నాశనం చేస్తాను. ఊరికి నాశనం చేయడానికి మీకు ఏ హక్కుదల ఉందని ఒక పోలీస్ ఆఫీసర్ దేవాంశ్ ముందుకొచ్చాడు. అతని వెనకే మూర్తి ఉన్నాడు. ఈ ఊరు నాది, ఈ ఊరి పెద్దని నేను. ఊరి పెద్ద మీరు కాదు. అసలు విషయం మీకు తెలియదు కదా. రాత్రి ఆర్కే సారు మీ ఊరిని మొత్తం దత్తత తీసుకున్నారు. కావాలంటే ఈ పేపర్స్ మీరే చూడండి అని దేవాంశ్ చేతిలో పేపర్స్ పెట్టాడు పోలీస్ ఆఫీసర్. మతిపోయినంత పనైంది మన దేవాంశ్కి. రాత్రంతా తన ఫోన్ ఆర్కే ఎందుకు లిఫ్ట్ చేయలేదు భానుకి పూర్తిగా అర్థమైంది. షాక్గా ఆర్కే వైపు చూసింది. మీరు రైతుల విషయంలో చేసే అన్యాయాలన్నీ మానుకోండి. అలానే ఎవరు భూములు వారికి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని నేనే అరెస్ట్ చేస్తాను. దేవాంశ్ బొమ్మలు అలానే చూశాడు. ఇంతలో సావిత్రి వచ్చి రైతులందరికీ సంబంధించిన పొలం పేపర్స్ అన్నీ ఆర్కే చేతిలో పెట్టింది. వాడు రైతుల విషయంలో చేసింది తప్పు, కానీ నువ్వు చేసిన మంచి పని నాకు నచ్చింది. వ్యవసాయం అంటే నీకు ఇష్టమని చెప్పావు, కానీ అది మాటల్లో కాకుండా ఊరి రైతులందరూ కడుపు నిండా భోజనం చేసేలా వారి పొలం వాళ్ళకి ఇచ్చేలా చేయడమే కాకుండా ఊరినంత దత్తత తీసుకుని రైతులందరికీ తోడుగా ఉన్నావు. నువ్వు చేసే ఈ మంచి పనికి చాలా సంతోషిస్తున్నాను. నీ చేతుల మీద కానీ ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేసాయి అంటూ ఆర్కే చేతిలో పేపర్స్ పెడుతూ ఉంటే ఆర్కే ఒక్క అడుగు వెనక్కి వేసి, మీ చేతుల మీద కానీ ఈ పేపర్స్ ఇవ్వండి అమ్మా. ఊరి జనమంతా ఆర్కేని చూసి చేతులెత్తి మరీ అభిమానంగా చూశారు. సావిత్రి కొంచెం భయంగానే దేవాంశ్ వైపు చూసి రైతులందరికీ పేపర్స్ ఇచ్చింది. తన తల్లి ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయాడు దేవాంశ్. రైతులందరికీ పేపర్స్ పంచి, నీ భార్య మెడలో నువ్వు 3 ముళ్ళు వేయి ఆర్కే. ఆమెని భయంగా అశోక్ వైపు చూసింది. అశోక్ అయితే షాక్లోనే ఉన్నాడు. అశోక్ ముందుకొచ్చి, ఆర్కే, నేను మహాదేవ్ గారి అబ్బాయిని. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. మీకు ఇష్టమైతేనే మీ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తాను అన్నాడు. ఆర్కే విశ్వరూపం చూసిన అశోక్కి ఒకటే అనిపించింది. భాను కావాలంటే ఎవరిని లెక్క చేయకుండా తన కూతురి మెడలో 3 ముళ్ళు వేసేవాడు, కానీ ఇలా అందరి ముందు పరువు పోకూడదని తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడని పూర్తిగా అర్థమైంది అశోక్కి. మా నాన్న చేసింది తప్పే మావయ్య, నేను ఆ తప్పుని సరిచేస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. మీ మనసేంటో నాకు తెలుసు. మహాదేవ్ రక్తం అంటేనే మీకు పడదని. అవును, మీ నాన్న అంటేనే కోపం. నన్ను కాదని నా కూతురు మెడలో 3 ముళ్ళు వేయగలవా? ఆర్కే చిన్నగా నవ్వి, మిమ్మల్ని కాదని నేను అసలు వేయలేను, ముక్కుసూటిగానే సమాధానం చెప్పాడు ఆర్కే. భాను, భరత్, ఆమని అక్కడున్న అందరినీ ఆశ్చర్యంగానే చూశారు. అశోక్ నవ్వి, ఇంతేనా నువ్వు నా కూతుర్ని ప్రేమించింది? ఆర్కే సన్నగా నవ్వుతూ, మిమ్మల్ని కాదని భాను మెడలో 3 ముళ్ళు వేయటం నాకు పెద్ద పనా మావయ్య? మీరు చేసిన తప్పు నేనెందుకు చేస్తాను? అశోక్ కోపంగా చూశాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను తప్పు చేయడం ఏంటి? మా నాన్న మీ పెళ్లికి ఒప్పుకోలేదనే కదా అత్తయ్య మీరు పెళ్లి చేసుకున్నారు. కానీ అత్తయ్య సంతోషంగా ఉందా? ప్రతిరోజు పుట్టింటి ప్రేమ కోసం ఏడుస్తుంది. అత్తయ్య పడే బాధ నా భార్య మాత్రం పడకూడదు. మిమ్మల్ని కాదని దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్తాను. కొన్ని రోజులు నా ప్రేమకి మీరందరూ గుర్తుకురారు తనకి, కానీ ఏదో ఒక రోజున ఏదో ఒక టైంలో మా అమ్మ, నాన్న, తమ్ముడు నా పక్కనే ఉంటే ఎంత బాగుంటుంది. ఆ ఆలోచన వచ్చి తన కంట్లో కన్నీరు వచ్చినా భర్తగా నేను ఓడిపోయినట్టే మావయ్య. ఆర్కే మాటలకి ఎవరు నోరు ఎత్తలేదు. చివరికి అశోక్ అలానే చూస్తూ ఉండిపోయాడు.
కన్న తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది మావయ్య? మరి అప్పుడైనా మీరు అత్తయ్యని తీసుకుని మా ఇంటికి రావచ్చు కదా. నాన్న పంతానికి పోతే మీ మంచితనం ఏమైంది మావయ్య అన్నాడు. ఆర్కే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ప్లీజ్ అత్తయ్య, మీ మనసు ఏంటో నాకు తెలుసు. మావయ్య బాధపడతారని నాన్నమ్మ చనిపోయినప్పుడు మీరు రాలేదు. వస్తే మావయ్యకి విలువ లేకుండా ఉంటుందని. అసలు కారణం ఆ ఇంటి గాలంటేనే మావయ్యకి ఇష్టం లేదని. అందుకే కదా కుటుంబం ప్రేమకి నోచుకొని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు. మీరు పడే బాధ నా భార్య మాత్రం అస్సలు పడకూడదు. చెప్పండి మావయ్య, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. భానుని నా భార్యని చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ నిర్ణయం చెప్పండి. నేను కాదంటే మీరు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. నన్ను కాదని అది ఎవరిని పెళ్లి చేసుకోదు. వయసు అయిపోయినా సరే, చివరికి ముసలిదైపోయినా సరే నా కోసం ఎదురు చూస్తుంది. నేను దానికోసం ఊపిరినంత వరకు ఎదురు చూస్తాను. నా భార్యతో పాటుగా నాకు కుటుంబం కావాలి మావయ్య. ఊరి జనమంతా అశోక్ దగ్గరికి వచ్చారు. ఇంత మంచి అల్లుడిని ఎందుకురా కాదంటున్నావు? ఒప్పుకో అశోక్ అంటూ బ్రతిమలాడారు. అశోక్ ఆమెని వెంట కళ్ళల్లో నీళ్లు చూశాడు. ఒక క్షణం ఆలోచించి, నీ ఇష్టం, నీ పిల్లాన్ని నువ్వు ఏమన్నా చేసుకో, నా కూతురిని నీకే ఇచ్చేస్తున్నాను. భాను నవ్వుతూ చూసింది. అప్పటి వరకు ఇదంతా చూసిన భరత్ సంతోషంగా తండ్రిని హత్తుకున్నాడు. ఊరి జనమంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు. మూర్తి గర్వంగా ఆర్కే వైపు చూశాడు. నన్ను కాదని ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేనే చూస్తాను అంటూ కోపంగా అరిచాడు దేవాంశ్. ఆర్కే వెనక్కి తిరిగి, నిన్ను కాదనేదేంటి? నీ ముందే తన మెడలో 3 ముళ్ళు వేస్తాను. దేవాంశ్ చేతిని పట్టుకుని, నువ్వు కానీ అడ్డుపడ్డావంటే నిజంగానే ఈ మండపంలోని నా శవాన్ని చూస్తావు. అమ్మా అన్నాడు. ఒక్కసారి నా మాట వినరా, ఇప్పటికే నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావు అంటూ కొడుకు చేతిని గట్టిగా పట్టుకుని, నీ కన్న తల్లి ఎప్పుడు నీకు మంచే చేస్తుంది. ఏంటమ్మా మంచి? నాకు తెలియకుండా వాడితో నువ్వు చేతులు కలిపావా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఈ అమ్మ ఎప్పుడు నీ మంచికే ఆలోచిస్తుందిరా. నన్ను కాదని నువ్వు ముందడుగు వేస్తే నేను అసలు ఊరుకోను. నిజంగానే నీకు దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు నా మాట వింటావన్న నమ్మకంతో నేను ఆర్కేకి మాటిచ్చాను, భానుని తనకి ఇస్తానని. అమ్మా, నువ్వు చేస్తుంది తప్పు దేవాంశ్. ఒక అమ్మాయి మనసులో వేరొకరు ఉన్నారని తెలిసి కూడా సిటీకి వెళ్ళి తను బెదిరించి ఇంటికి తీసుకొచ్చావు. అది చాలదు అన్నట్టు నన్ను భాను ఇంటికి తీసుకెళ్లి పెళ్లి కోసం మాట్లాడేలా చేశావు. ఎక్కడైతే భాను పెళ్లికి ఒప్పుకోదని అశోక్ గారిని చంపేస్తానని బెదిరించావు. అవునా కాదా? అమ్మా అంటూ షాక్గా చూశాడు దేవాంశ్. అవునా కాదా? నిజం చెప్పు దేవాంశ్. అవును, భాను మీద ప్రేమతో అలా చేశాను. ఇది నిజంగా ప్రేమే అయితే ప్రేమించిన అమ్మాయి మనసు ఎందుకు బాధ పెట్టావు? సావిత్రి మాటలకి నోరెత్తలేదు దేవాంశ్. ఇక్కడే కదా తెలిసిపోతుంది ఎవరిది నిజమైన ప్రేమో, ఎవరిది స్వార్థమో. తను నిన్ను పెళ్లి చేసుకోకపోతే రైతులందరినీ చంపేస్తావా? మౌనంగా ఉన్నాడు. మాట్లాడు దేవాంశ్. మాటలు రావటం లేదా? నేను అనుకుంటూనే ఉన్నాను, సిటీలో ఉంటున్న భాను సడన్గా ఇంటికి ఎందుకు వచ్చిందా అని. దీని వెనక నీ హస్తం ఉంటుందని ముందే గ్రహించాను. నువ్వు చేసింది తప్పు దేవాంశ్. నువ్వు తనని ఎలా ఇష్టపడ్డావో భాను కూడా ఆర్కేని అలానే ఇష్టపడింది. ఆర్కే, నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేయి అంది. ఆర్కే స్టేజ్ పైకెక్కి భాను పక్కనే కూర్చున్నాడు. పంతులు గారు పసుపు తాడు ఆర్కే చేతికి ఇవ్వడంతో ఆర్కే పసుపు తాడు తీసుకుని భాను వైపు చూశాడు. ఆమె కంట్లో మెరుపు. కోరుకున్నవాడు తన సొంతం అవుతున్నాడన్న సంతోషం ఆమె ముఖంలోనే తెలుస్తుంది. నేనంటే నీకు ఇష్టమేనా? చచ్చేంత ఇష్టం బావా. ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెడలో 3 ముళ్ళు వేసి ఆమె పక్కనే కూర్చున్నాడు. సంతోషంగా ఆర్కేని గట్టిగా హక్ చేసుకుంది భాను. ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు. వారి జంటని చూసిన ఊరి జనమంతా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.